అటాక్. కోర్టులు సమన్లు జారీ చేశాక ఓ వ్యక్తిని అరెస్టు చేసే అధికారం దర్యాప్తు సంస్థకుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ కేసులో అరెస్టు చేశారు? రిమాండ్ రిపోర్టులో ఏ కేసులను ప్రస్తావించారు? అన్ని ప్రశ్నలే. హైకోర్టు ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సీబీఐ న్యాయవాదులు ఇరకాటంలో పడ్డారు. జగన్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. రకరకాల సాకులు చూపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను అడ్డుకుంటున్న సీబీఐ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో అదే ధోరణి ప్రదర్శించింది. హైకోర్టు సూటుగా అడిగిన ప్రశ్నలకు సీబీఐ న్యాయవాది జవాబు దాటవేశారు. రకరకాల ప్రశ్నల్ని హైకోర్టు న్యాయవాది జస్టిస్ శేషశయనారెడ్డి సంధించిన జగన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు, వాన్ పిక్ కేసులోనే అరెస్టు చేస్తామన్న వాదనలకు సీబీఐ పరిమితమైంది. సుప్రీంకోర్టులో స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పై జగన్ న్యాయవాదులు వాదించారని సీబీఐ హైకోర్టు దృష్టికి తెచ్చింది. అయితే బెయిల్ పిటిషన్ దాఖలు చేసే నాటికి 90 రోజుల గడువు పూర్తి కాలేదన్న విషయాన్ని జగన్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఇది అసంబద్దమంటూ సీబీఐ మరో అఫిడవిట్ సమర్పించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాన్ పిక్ కేసులోనే అరెస్ట్ చేశామని, మిగిలిన 7 అంశాల్లో రిమాండ్, కస్టడీ కోరలేదని సీబీఐ తెలిపింది. జగన్మోహన్ రెడ్డిని సీఆర్పీసీ 167 కింద రిమాండ్ చేయలేదని, సీఆర్పీసీ 309 కిందే కోర్టు రిమాండ్ చేసిందనే విషయాన్ని హైకోర్టుకు సీబీఐ న్యాయవాదులు వివరించారు. అన్ని కేసుల్లో అరెస్టు చేశారని జగన్ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు కదా అని సీబీఐని జస్టిస్ శేషశయనారెడ్డి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చెప్పిందని రెగ్యులర్ స్టాట్యూటరీ బెయిల్ ఇవ్వొద్దంటారా అని అడిగారు. ఇప్పటికే దాఖలైన 4 ఛార్జ్ షీట్లలో దర్యాప్తు పూర్తయినందున వైఎస్ జగన్ కు బెయిల్ మంజూరు చేయొచ్చు కదా అని సీబీఐని అడిగారు. సీబీఐ తరఫు వాదనలకే దాదాపు 2 గంటల సమయం పట్టింది. జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో గురువారం సీబీఐ వాదనలపై తమ సమాధానాలు వినిపించనున్నారు.